Hello you guys, welcome back to my YouTube channel. Welcome back to another vlog you guys. Finally గోవా అయితే మనం రీచ్ అయిపోయాము. సో మేమైతే ఇంటర్సిటీ ట్రావెల్స్లో అయితే ట్రావెల్ చేసాం కదా. వాళ్ళు మమ్మల్ని పనాజీ దగ్గర అయితే మమ్మల్ని స్టాప్ చేశారు. ఆపోజిట్ కేటీసీ బస్ స్టాండ్ అనమాట. కేటీసీ బస్ స్టాండ్ అంటే మనకి అంతా ఇట్లా గోవాకి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి, ప్రైవేట్ బస్సెస్ అన్నీ ఉంటాయి గైస్, చూసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కొన్ని ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ బస్సెస్ అనేవి కొన్ని ఏసీ బస్సెస్ కూడా ఉంటాయి, ఎలక్ట్రిక్వి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ క్యాండిలెంకి మేము ఇక్కడి నుంచి వెళ్దాం అనుకోండి, క్యాండిలెం కానీ క్యాలింగెట్ కానీ ఏదైనా సరే, క్యాలింగెట్ తీసుకుందాం మనం. నేను ఆ ప్రైస్ అయితే వాళ్ళని అడిగాను. క్యాలింగెట్ అయితే మనకి 25 రూపీస్ స్టార్ట్ చేస్తారు. అదే సేమ్ మనకి ఈ ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు 30-35 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. సో అండ్ మోర్ ఓవర్ సీట్స్ అయితే అస్సలు బాగాలేవు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కాను కాబట్టి చెప్తున్నాను. అస్సలు అంటే అసలేం మంచిగా అనిపించలేదు. చాలా ఇరుగ్గా అండ్ కంజెస్టెడ్గా, లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ లేదు, ఏం లేదు. మీరు అట్లా కాకుండా ఇందాక చూపించిన ఏసీ బస్సెస్ ఉన్నాయి కదా, వాటిలో ట్రావెల్ చేయండి. అది మీకు చాలా సేఫ్ ఆప్షన్ అనిపిస్తుంది అండ్ కొంచెం నీట్గా కూడా ఉండింది. అండ్ ఫస్ట్ అయితే మేము మా కార్ని అయితే పిక్ చేసుకోవాలి. సో అక్కడికి అయితే వెళ్ళిపోయి కార్ పిక్ చేసేసుకొని అక్కడికి దగ్గరలో క్యాండిలెం బీచ్ ఉంటే మేము క్యాండిలెం దగ్గరికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మాకు ఇంకా స్టే చెక్ ఇన్ చేయడానికి ఒక 1.5 అవర్ అయితే గ్యాప్ ఉంది. సో టైం ఉంది కదా అని చెప్పేసి మేము క్యాండిలెం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాం, దగ్గరలో ఉండే బీచ్కి. బట్ ఒక్కసారి మా ప్లేస్ ఎక్కడ ఉందో అని మేము మ్యాప్స్లో చూసుకుంటుంటే, లైక్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్లో చూసుకుంటుంటే ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ 31 కిలోమీటర్స్ ఉంది ఎక్కడి నుంచి, క్యాండిలెం నుంచి. సరే వెళ్ళడానికి వాటికే సరిపోతుంది కదా, లగేజ్ అయినా పెట్టుకోవచ్చు అక్కడ అని చెప్పి వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తే మేము తీసుకున్న 5 BHKలో 3 BHKs అయితే రెడీ ఉన్నాయి, మీరు వచ్చేయచ్చు అని వాళ్ళు చెప్పారు. ఎర్లీ చెక్ ఇన్ ఇచ్చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం ఇస్తే మీరు మొత్తం 5 BHK మీకు రెడీ అయిపోతుంది అని చెప్పారు. సరే వెళ్ళడానికి మాకు ఎట్లనో టైం పడుతుంది కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ స్టార్ట్ అయ్యామా, అసలు వెళ్తూనే ఉన్నాం. ఈ పనాజీ అదంతా క్రాస్ చేసేసి మేము ఇంకొక సైడ్ వెళ్ళిపోయాము. అసలు అనుకున్నాం ఇంత దూరం ఎందుకు బుక్ చేసుకున్నాం, మేము కరెక్ట్గానే బుక్ చేసుకున్నామా ఏంటి అన్నది అదొక క్వశ్చన్ మార్క్. సరే అని వెళ్ళాము. మ్యాప్స్ చూపించిన ప్లేస్లో స్టాప్ చేసాం. అక్కడ అసలు చుట్టుపక్కల ఏం లేదు గైస్, చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. పక్కన టెంపుల్ దగ్గర అయితే స్టాప్ చేసింది. వాళ్ళకి కాల్ చేసి ఇక్కడ ఇట్లా టెంపుల్ ఉంది అది ఇది ఉంటే అది ఎక్కడో ఉంది, మన విల్లా క్యాండిలెం దగ్గర ఉంటుంది, మీరు అటువైపు ఎందుకు వెళ్ళారు అంటే, మాకు మేక్ మై ట్రిప్ వాళ్ళు పెట్టిన ఇన్ఫర్మేషన్లో ఈ డైరెక్షన్సే చూపిస్తుంది అంటే, లేదు నేను మీకు పెడతాను, మీరు అట్లా వచ్చేసేయండి అని అన్నారు. సో ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, నార్మల్గా మేము అన్ని ఎయిర్బిఎన్బిలో సెర్చ్ చేస్తూ కూర్చున్నాం అనమాట. బట్ మేక్ మై ట్రిప్లో బుక్ చేసేటప్పుడు మాకు ఎయిర్బిఎన్బి కన్నా మేక్ మై ట్రిప్లో ఒక 5,000 ఆఫ్ వస్తుంది. సరే అని చెప్పేసి మేము మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేసాము. సో వాళ్ళు బుకింగ్ అంతా అయిపోయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజెస్ అని మన మెయిల్ అండ్ వాట్సాప్కి వస్తాయి కదా, సో అక్కడ మాకు డైరెక్షన్స్ ఉంటే మేము అది ఫాలో అయ్యాం. సో అది ఫాలో అవ్వడం మాకు పెద్ద మిస్టేక్ అయింది. సో ఇంకా మేము రిటర్న్ అయిపోతున్న టైంలో మాకైతే ఘోరంగా ఆకలేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి విల్లాకి వెళ్ళిపోతే ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే బయటకు వస్తాము. అట్లా కాకుండా ఫస్ట్ అయితే తినేద్దాము అని చెప్పేసి మేము పంజం దగ్గర ఫౌంటైనాస్ ఉంటుంది. సో మేము నార్మల్గా కొన్ని కెఫేస్ చూసుకున్నాం ఏవే వెళ్ళాలి ఏంటి అనేది. ఫస్ట్ అయితే క్యారవెల్లా వెళ్దాము అని అనుకున్నాము. సో దీనికి వేరే దగ్గర కూడా బ్రాంచెస్ ఉన్నాయి. బట్ ఫౌంటైనాస్ దగ్గర ఉన్న క్యారవెల్లాకి అయితే మేము వచ్చేసాము. మంచిగా ఆర్డర్ చేసుకున్నాము, తిన్నాము. అంటే ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంది అంటే అంత ఇండియన్ టచ్ అయితే ఏం లేదు, కొంచెం బ్లాండ్గా అట్లా అనిపిస్తుంది మనకి. సో అలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మీరు పక్కగా రావచ్చు అండ్ మీకు నచ్చుతుంది. అండ్ రైస్ ఐటమ్స్ అలాంటివి అయితే ఏం ఉండవు. నార్మల్గా ఇక్కడ కెఫేస్లో వాటిలో మనం ఎక్కువ చూసుకుంటున్నట్లయితే అంత రైస్ ఐటమ్స్ అయితే ఏమి ఉండవు, జస్ట్ 1 or 2 మెన్షన్ చేస్తారు అంతే. అవి కూడా అట్లెట్లా ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఇలాంటి ఫుడ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు అనుకుంటే మాత్రం మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేమేం చేసేవాళ్ళం అంటే మార్నింగ్స్ అండ్ ఆఫ్టర్నూన్స్ ఈ ఫుడ్స్ తినేసేసి అయితే మంచిగా ఇండియన్ ఫుడ్ తినేవాళ్ళం. సో ఇది మా విల్లాకి వచ్చే స్టోరీ అనమాట. అండ్ మంచిగా లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని విల్లాకి వచ్చేసేసరికి మాకు టైం 3 అయినట్టుంది. సో ఇది మా విల్లా, 5 BHK విల్లా. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది అండ్ మాకు అఫోర్డబుల్గా కూడా అనిపించింది. పర్ పర్సన్ కూడా మాకు జస్ట్ 4,000 చేంజ్ పడినట్టుంది, 4,000 చేంజ్ పడింది అంతే. పెద్ద కాస్ట్ కూడా ఏం పడలేదు అనే అనిపించింది. ఏంటి 3 nights and 4 daysకి
చాలా బెటర్ కదా. నాకు ఈ పూల్ అండ్ జకూజీ కూడా ఉంది పైన. సో పూల్లో అయితే ఎంత చిల్ అయ్యామంటే అంత చిల్ అయ్యాము. కొన్ని అంటే అసలు ఆల్మోస్ట్ వీడియోస్ కూడా తీయలేదు, ఓన్లీ బయట ఎక్స్ప్లోర్ చేసేటప్పుడే తీసాను. వీడియోస్ అసలు తీయడం కూడా మర్చిపోయాను. అంత మంచిగా చిల్ అయ్యాను ఎందుకంటే ఎక్కువ మంది ఉండే కదా. సో బాగా టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసేసి ఇది మాకు ఒక చిన్న క్యూట్ లిటిల్ హాల్ వచ్చింది. దానికి టీవీ అనమాట. టీవీ కూడా మంచిగా వర్క్ అవుతుంది అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అన్నీ మంచిగా ఉన్నాయి మనకి. అండ్ దాని తర్వాత అటువైపు కూడా ఎంట్రీ ఉంది అని చెప్తున్నాను. అండ్ స్టెప్స్ కిందేమో మనకి 2 బెడ్రూమ్స్ వస్తుంది, పైనేమో 3 బెడ్రూమ్స్ వస్తాయి అనమాట. సో ఎవ్రీ బెడ్రూమ్కి బాల్కనీ ఉంది. ఒకే ఒక బెడ్రూమ్కి అది చిన్నది, దానికి బాల్కనీ లేదు, బట్ ఎవ్రీ బెడ్రూమ్కి అయితే బాల్కనీ ఉండింది. సో పైన ఇటువైపు 2 రూమ్స్ అండ్ అది పెద్ద రూమ్. ఈ రెండు ఒక సైజులో ఉంటాయి. ఇది కొంచెం లిటిల్ పెద్దది అనుకుంటా అటువైపుది. సో చూసారు కదా, ఏసీ ఉంది, ఫ్యాన్ అండ్ ఎవ్రీథింగ్, బేసిక్ ఎమ్యూనిటీస్ అయితే అంత మంచిగా ఉన్నాయి. అండ్ ఈ బాల్కనీ కూడా చాలా బాగుంది. అండ్ లాంగ్ మిర్రర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన గర్ల్స్కి అయితే. సో వాష్రూమ్ కూడా లిటిల్ క్యూట్ ఉంది, మిర్రర్ ఉంది లోపల, అది నేను మీకు ఇక్కడ చూపించలేదు, బట్ మిర్రర్ కూడా ఉంది. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో ఇది కూడా అంటే ఈ మనం మరీ అంత ఫుల్ ఏస్థెటిక్ అని అనుకోలేము, బట్ చాలా డీసెంట్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. అంటే మనం పెట్టిన ప్రైస్కి వాటికి మనకి ప్రతి డీసెంట్ అనిపించింది. అండ్ ఇది జకూజీ అనమాట, మనకి బయట వచ్చింది. దాని పక్కనే వాష్రూమ్స్, అండ్ వాష్రూమ్స్ కూడా అన్నీ చాలా నీట్గా క్యూట్గా ఉన్నాయి. ఎవ్రీ రూమ్లో వాష్రూమ్ ఉంది అండ్ కింద హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది అండ్ పైన జకూజీ దగ్గర ఒక వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్స్ అవన్నీ కూడా ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా మంచిగా అన్నీ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, లైక్ ఎవ్రీ రూమ్ బాల్కనీ ఉంది అది ఇది అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి ఫుల్ మిర్రర్ వచ్చింది ఈ ఒక్క రూమ్కి. నేను ఫస్ట్ అది చూసుకోలేదు, లేకపోతే ఈ రూమే తీసుకునేదాన్ని. వేరే రూమ్ తీసుకున్నాను, ఈ రూమ్ ఫుల్ మిర్రర్ ఉన్నది నేను తీసుకోలేదు. బికాజ్ అది కావాలి అని కాదు, బట్ కాంటెంట్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేయాలి కదా అవుట్ఫిట్స్ అవన్నీ. సో అందుకనే అనమాట, అంతకు మించి ఏం లేదు. అండ్ ఎవ్రీ రూమ్లో టీవీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది కింద అనమాట. కింద మనకి మంచిగా 2 రూమ్స్ ఉంది, కిచెన్ ఉన్నాయి అండ్ బయట వాష్ బేసిన్ ఉంది అండ్ కామన్ వాష్రూమ్ అయితే ఇది. సో అన్ని వాష్రూమ్స్ అనేవి చిన్నవిగా ఉన్నాయి, పెద్ద ఎస్థెటిక్గా అట్లా ఏం లేదు కానీ, బట్ బాగుంది. అండ్ ఇది కిచెన్ అండ్ మనకి వాషింగ్ మిషన్ కూడా ఉంది. మేము అది కూడా యూస్ చేసాం మంచిగా, ఎందుకంటే బీచ్కి వాటికి వెళ్తాం అండ్ నైట్ డ్రెస్సెస్ అవన్నీ కావాలి కదా, ప్రతిదీ ప్యాక్ చేసుకోవాలంటే ఫుల్ ఆర్డర్ అయిపోతుంది. సో వాషింగ్ మిషన్ కూడా మనం యూస్ చేసాం. అందుకనే మా వాళ్ళు ఏరియల్ తీసుకొని వచ్చారు వేయడానికి. సో అండ్ ఇది ఇంకొక రూమ్, దీనికే మనకి బాల్కనీ అయితే వాళ్ళు ఇవ్వలేదు, ఇంకా ఎవ్రీ రూమ్కి బాల్కనీ ఇచ్చారు. సో ఇది మా 5 BHK విల్లా. ఎలా ఉందో చెప్పండి, నాకైతే చాలా 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 నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దీని డైరెక్షన్స్ అవన్నీ నాకు ఒకవేళ వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అది కరెక్ట్ది కనుక్కొని నేను, బికాస్ మళ్ళీ రాంగ్ది పెట్టేస్తే మీకు కూడా ఇబ్బంది కదా. స్టే మాస్టర్ అని ఉంటుంది, అది అయితే నేను బాగా గుర్తుంది. దాని తర్వాత మిగతావన్నీ నాకు గుర్తులేవు, బికాస్ నేను అసలు నేనేం బుక్ చేయలేదు గైస్, ఏది నాకు సంబంధం లేదు. మొత్తం మా వాళ్ళే చూసుకున్నారు, మా ఫ్రెండ్సే చూసుకున్నారు, నేనైతే దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను అంత స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు ఈసారి, బికాస్ గోకర్ణకి వర్కలకి మొత్తం నేనే ప్లాన్ చేసిన కాబట్టి ఈసారి నేను ఆ టాపిక్ నుంచి కొంచెం పక్కకి వెళ్ళాను అనమాట. సో ఇంకా నేను రెడీ అయిపోయాను మంచిగా, క్యాజువల్ షర్ట్ అండ్ ప్యాంట్ వేసుకొని. బాగుంది కదా. నేను ఇది సోల్ స్టోర్లో తీసుకున్నాను ఈ షర్ట్, నేను హాల్ కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇంకా మంచిగా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాము. క్యాండలెం బీచ్ మాకు దగ్గర కంపారిటివ్లీ కాలింగెట్. సో ఫస్ట్ అయితే క్యాండలెం బీచ్కి వెళ్ళాం. మార్నింగ్ వెళ్ళాం కానీ లోపలికి అదంతా ఏం వెళ్ళి టైం స్పెండ్ చేయలేదు. సో ఫస్ట్ అయితే దీనికి వెళ్దాము అని చెప్పి క్యాండలెంకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. గోవాలో
ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉన్నాయి అన్నీ, ఎందుకంటే ఇది సీజన్ కదా. సో కొన్ని చాలా వరకు కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇంకా మేము డిసెంబర్ 1st వీక్ వచ్చాము, అట్లా కాకుండా డిసెంబర్ 2nd వీక్ నుంచి 3rd వీక్ నుంచి ఇంకా కాస్ట్లీ అవుతాయంట. అండ్ ఇప్పటికే చాలా క్రౌడెడ్ ఉండే అసలు. అండ్ కంపారిటివ్ వెదర్ గురించి మనం మాట్లాడాలి అంటే మార్నింగ్స్ 9 to 12-12:30 కొంచెం ఎండ గట్టిగానే ఉంటుంది. దాని తర్వాత మెల్లగా లిటిల్ బిట్ కొంచెం బయట ఉండగలిగేటట్టు ఉంది. అండ్ బైక్ అండ్ కార్ రెంటల్స్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు అవన్నీ చూసుకొని తీసుకోండి గైస్, బికాస్ చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మేము తీసుకున్నది మా ఫ్రెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు, సో మాకు అది ప్రాబ్లం లేదు కాబట్టి, అండ్ మాకు కొంచెం తక్కువలో కూడా వచ్చింది. సో అందుకనే మేము వాళ్ళది తీసుకున్నాము. మీరు అట్లా కాకుండా నార్మల్గా బయట తీసుకోవాలి అనుకుంటే మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి, ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతాయి అంట. అండ్ మీరు తీసుకునేటప్పుడు ఆ వెహికల్ది మొత్తం వీడియో తీసుకోండి, అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ బైక్స్ అవన్నీ కూడా ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 800 to 1000 అని చెప్తారు. సో మీరు ఇంకా మీకు అనుగుణంగా బార్గెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ కార్ తీసుకుంటే చాలా పార్కింగ్కి ఇష్యూ అవుతుంది. అండ్ పార్కింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. ఇప్పుడు మేము క్యాండలం బీచ్ దగ్గర పేడ్ పార్కింగ్ పెట్టుకున్నాం కదా, అది 100 రూపీస్ తీసుకున్నారు జస్ట్ 4 hours. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ దగ్గర మనకి పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. అది ఇంకా 100s 200స్లోనే 30 40 50 పోయాయి ఆ డేస్ అన్నీ అనిపించింది. అండ్ ఇంకా ఇవన్నీ షాపింగ్ ఏరియా అనమాట. యాక్చువల్లీ లైక్ మేము షాపింగ్కి సపరేట్గా టైం పెట్టుకోలేదు, వెళ్తున్న ప్లేసెస్లోనే షాపింగ్ చేస్తూ ఉన్నాము. అండ్ గోవాలో క్యాష్యూస్ అనేవి చాలా ఫేమస్ అని అంటారు, బట్ నేనేం తీసుకోలేదు. క్యాష్యూ తోటి ఇక్కడ వీళ్ళు ఒక డ్రింక్ ప్రిపేర్ చేస్తారు అంట. సో దానిని మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకి సారా ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఇక్కడ వాళ్ళు దాన్ని ఫెనీ అంటారు. సో అది ఎవరైనా టేస్ట్ చేద్దాము అనుకుంటే యూ క్యాన్ ట్రై. నాకు అది ఎట్లుంటుందో మరి నాకు తెలీదు, బట్ ఇది ఇక్కడ ఫేమస్ అనేసి అంటారు, అందుకని ఇక్కడ క్యాష్యూస్ అవన్నీ కూడా బాగా ఫేమస్ అనమాట. అండ్ ఇది మన క్యాండలం బీచ్. అండ్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి. మేము వాటర్ స్పోర్ట్స్ అవన్నీ కూడా చేసాము, అది ఫర్దర్ వ్లాగ్స్లో వస్తూ ఉంటుంది, మీరు అవి కూడా చూడండి. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ రష్ అండ్ క్రౌడెడ్ ఉంది. అండ్ మనకి ఇక్కడ బీచ్ సైడ్ షాక్స్ అవన్నీ కూడా ఉంటాయి. మేము ఆ రోజు ఇంకా షాక్ అదంతా ఏం తీసుకోలేదు, నెక్స్ట్ డే రోజు వెళ్ళాము మార్నింగ్. అండ్ కొంతమంది షాక్కి కూడా ఆ బయట మనం సీటింగ్కి కూడా ఛార్జ్ చేస్తారు. కొన్ని షాక్స్ దగ్గర ఏంటంటే వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కాబట్టి దానికి ఏం పే చేయక్కర్లేదు, మీరు మీ ఫుడ్ బిల్కి పే చేయండి అని కొంతమంది అంటారు. సో అది క్రౌడ్ బట్టి వాళ్ళ మూడ్ బట్టో ఏంటో మరి నాకు అది తెలీదు, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు కొంతమంది ఇట్లా చెప్పారు, కొంతమంది అట్లా చెప్పారు. నేను అందుకనే అలా మీకు 2 ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. అండ్ నైట్ టైం అయితే ఎంత హల్చల్ ఉంది. అండ్ మేమైతే బాగా అండ్ అంజనాని కొంచెం అవాయిడ్ చేద్దాము, ఇటువైపే ఉందాము అనేది ఫిక్స్ అయ్యాం. అండ్ మెయిన్ థింగ్ గైస్, ఇంకొకటి నేను మీకు చెప్పాలి, ఈ ట్రిప్లో ప్రతి చిన్నది ఎక్స్ప్లోర్ చేయాలి అన్న మైండ్ సెట్తో అయితే మేము రాలేదు. జస్ట్ చిల్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి. అండ్ మోరోవర్ గోవా అనేది మనకి ఒక 3-4 డేస్లో ఎక్స్ప్లోర్ చేసే పని కాదు, మినిమం 10 days కావాలి నార్త్ అండ్ సౌత్ గోవా రెండు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే. అండ్ మేము సౌత్ గోవాని అసలు టచ్ కూడా చేయలేదు, ఓన్లీ జస్ట్ నార్త్ గోవాలోనే ఉన్నాము 3 days కూడా. అండ్ దానికి కూడా మనకి మినిమం 5 days అయితే పడుతుంది, 5 to 6 days పడుతుంది. అండ్ గోవా ఈజ్ సో మచ్ టు ఎక్స్ప్లోర్ అని నాకు అనిపించింది. కెసినోస్ ఉంటాయి, పబ్స్ ఉంటాయి, లైక్ చాలా నైట్ లైఫ్ ఉంటుంది, చాలా బీచెస్ ఉంటాయి, అండ్ నైట్ మార్కెట్స్ ఉంటాయి, ఫ్లీ మార్కెట్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, థింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే కొన్ని నైట్స్లో అయితే కాదు. అండ్ మేము కూడా అట్లనే అనుకున్నాము. అండ్ ఐ రియలీ వాంట్ టు గో టు గోవా, తర్వాత కూడా నేను వెళ్తాను. నాకు నిజంగా నచ్చింది, పార్టీ అనే కాదు మిగతా థింగ్స్ కూడా నాకు నచ్చింది. అండ్ మోరోవర్ మేము ఇక్కడ అంత పార్టీ అయితే అసలు ఏం చేయలేదు, నిజం చెప్పాలి అంటే. మీరు చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ బ్రేడ్ వేయించుకున్నాను. మీరు నా ముందు సబ్స్క్రైబర్స్ అయితే మీకు గుర్తుండి ఉంటుంది, గోకర్ణ అప్పుడు కూడా నేను బ్రేడ్ వేయించుకున్నా, బట్ అక్కడ నేను తప్పు చేసా, లైక్ పై నుంచి వేయించుకున్నాను. సో అట్లా కాకుండా ఎవరైనా కొత్తగా బ్రేడ్ వేయించుకున్న వాళ్ళు ఉంటే ఇది ఫాలో అవ్వండి, కింద నుంచి వేపించుకోండి, సో దట్ మీకు కూడా క్యూట్గా కనిపిస్తుంది. అండ్ మోరోవర్ అంత చిరాకు అయితే అనిపించదు. నేనైతే 2 days ఉంచుకున్నాను, ఆ 2 days కూడా ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంచుకోవచ్చు, బట్ నేను 2 days ఎందుకు ఉంచుకున్నాను అంటే
హెడ్ బాత్ చేసేటప్పుడు వాళ్ళు అది లూజ్గా కట్టమని చెప్పాను నేను వీళ్ళకి. సో అది హెడ్ బాత్ చేసినప్పుడు అది కొంచెం కిందకి జారిపోయింది. సో చూడ్డానికి అంత బాగాలేదు. అందుకని ఇంకా థర్డ్ డేకి నేను తీసేసాను అనమాట. లేకపోతే మీరు మంచిగా గోవా ట్రిప్ అంతా మంచిగా ఉంచుకోవచ్చు. నాకైతే నిజంగా చాలా నచ్చింది ఇదంతా. సో బ్రేడ్ది లాస్ట్ టైం నేను నచ్చలేదు, అరే ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తారు అనేసి నేను పొరపాటుగా అన్నాను. బట్ నా మిస్టేక్, నేను ఇట్లా కరెక్ట్గా వేయించుకుని ఉంటే నేను కూడా మంచిగానే ఉంచుకునేదాన్ని. సో చెప్తున్నా కదా 2 days అయితే నేను చాలా మంచిగా ఉంచుకున్నాను అండ్ నాకు కూడా నచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా మంచిగా వేయించుకున్నారు. అండ్ వీళ్ళైతే కొన్ని లేడీస్ వచ్చి మమ్మల్ని అడిగారు అనమాట. అండ్ దే కాస్టెడ్ అస్ 50 rupees, ఒక బ్రేడ్కి 50 rupees. నేను గోకర్ణలో 100 rupees ఎంతో పెట్టినట్టున్నాను. అండ్ 50 rupees అనేది నాకు ఇక్కడ వర్త్ ఇట్ అని అనిపించింది. బికాజ్ ఇది సీజన్ కదా, వాళ్ళకి కూడా కొంచెం పైసలు రావాలి కదా అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది నేను మీకు చెప్పాను కదా పార్కింగ్ గురించి. సో దాని టికెట్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే 4 hours ఉంది. కొన్ని బీచెస్ దగ్గర అయితే ఫుల్ డే ఉంటుంది. అది అట్లా అంటే డిఫరెంట్ ఉంటుంది బీచ్ వైజ్ అదంతా. అండ్ నైట్ మార్కెట్ అదంతా కూడా చాలా బాగుంటుంది, నైట్ లైఫ్ అదంతా కూడా. బట్ మేము నైట్స్ ఎక్కువ రోడ్స్ మీద స్పెండ్ చేయలేదు. అదేంటి సౌమ్య గోవాకి వచ్చి నైట్ లైఫ్ చూడవా అంటే ఏమో, మాకు ఫస్ట్ డే అయితే అలసిపోయాము, అందుకనే మేము తొందరగానే వెళ్ళిపోయాం. అండ్ తర్వాత డేస్ కూడా మేము తొందరగానే వెళ్ళిపోయాం. మేము విల్లాలో టైం స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ అందరం. ఇప్పుడు ఒకరు ఇద్దరు వచ్చారు అనుకోండి, బయట ఉన్నప్పుడు మంచిగా చిల్ అవ్వచ్చు. బట్ అట్లా కాకుండా ఇట్లా ఫ్రెండ్స్తో ఎక్కువ మందితో వస్తే మంచిగా కొంచెం సెక్యూర్డ్గా మనం మన ప్లేస్లో ఉండడం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ అందరం పాటలు పాడుతున్నాం అనమాట. సో అందుకనే. అండ్ మోర్ ఓవర్ ఈ వ్లాగ్స్ అన్నీ చాలా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను గైస్, అసలు మాట్లాడడానికి నాకు కుదరదు. అండ్ ఇంట్రడక్షన్స్ కూడా ఇస్తానో లేదో కూడా నాకు తెలీదు. సో అది మాత్రం ఏం అనుకోకండి, బికాజ్ ఎక్కువ మంది ఉంటాం కదా. సో అంతా క్లమ్జీగా ఉంటుంది. ప్రతిదీ నాకు నచ్చినట్టు చేయాలి అంటే కుదరదు కదా. సో అందుకనే అనమాట. సో అది ఒక్కటి కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. మిగతాదంతా నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ గోవాకి వెళ్ళే టైం కదా. సో అందుకనే చెప్తున్నాను. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. సో ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. Day 1 అయితే మాకు ఇలా జరిగిపోయింది. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తొందరగానే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా గోవా వ్లాగ్స్ ఒక 2 to 3 వస్తాయి గైస్. సో దాని తర్వాత మనం ఇంటికి కూడా వెళ్తున్నాం, అవన్నీ కూడా వ్లాగ్స్ వస్తాయి.